నమస్తే. నమస్తే అండి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియ, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రకటించడం, రేపు మంత్రివర్గం ఎవరన్నది అదొక టెన్షను. సంజయ్ రెడ్డి గారు అయితే ఈ డిబేట్లో క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా మాకు సపోర్ట్ చేసింది, మమ్మల్ని గెలిపించడానికి ఎంతో కొంత వాళ్ళ పోర్షన్ కూడా ఉందని. మరి అదే విషయం ఆ ముఖ్య నాయకులను అడిగితే వాళ్ళు మాకేం సంబంధం లేదని వాళ్ళు మాట్లాడే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారితో జనసేనతో అక్కడ పొత్తులో ఉండి ఇక్కడ జనసేన పోటీ చేసినప్పుడు దీనికి సపోర్ట్ చేయకుండా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తే రేపు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కానీ ఇంకోటి కానీ ఇది మనసులో పెట్టుకుని వేరే రకంగా ఆలోచించే పరిస్థితి ఉండదా? ఇది కొద్దిగా ఇబ్బంది కాదా? నమస్తే అండి వర్మ గారు, మీకు తోటి ప్యానలిస్ట్కి అలాగే 99 వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మై ఫస్ట్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు రేవంత్ రెడ్డి గారు. ఇక మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, తెలుగుదేశం కాంగ్రెస్ కి సపోర్ట్ చేసిందా లేదా అని. స్పష్టంగా రేణుకా చౌదరి గారు మా కమ్మ సామాజిక వర్గం, అది తెలుగుదేశం పార్టీని కూడా చెప్పట్లేదు ఆమె, మా కమ్మ సామాజిక వర్గం మేము గెలిపించుకుంటాము, కాంగ్రెస్ ని గెలిపించుకుంటామని చెప్పారు. కమ్మ సామాజిక వర్గం, ఇక్కడ పార్టీల గురించి మాట్లాడలా, కుల అహంకారం ప్రదర్శించారు. మీటింగ్లు పెట్టి, హైటెక్స్ లో మీటింగ్లు పెట్టి కాంగ్రెస్ కి సపోర్ట్ చేయాలని చెప్పారు. అదేమైందండి? ఒక కులం మాత్రమే కాంగ్రెస్ కి ఓటేసింది. దీన్ని కాంగ్రెస్ ఖండించలేదు. మేము దీన్ని నిర్ద్వందంగా కులాల పరంగా మేము సపోర్ట్ మేము స్వీకరించట్లేదు, దీన్ని నిర్ద్వందంగా మేము ఖండిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఖండించకపోవడం వలన కమ్మ ఏతర కులాలందరూ గంపగుత్తగా బీఆర్ఎస్ వేశారు. ఈ కులహంకారాన్ని అణిచివేయటం ఎలా అని చెప్పేసి ఎన్నాళ్ళుగానో వేచి చూస్తున్న వీళ్ళందరూ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మేము కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తాము అని మేము కమ్మ సామాజిక వర్గం అని కూడా చెప్పుకుంటూ వచ్చారో, ఆ కమ్మ సామాజిక వర్గం పీచమణిచారు కమ్మ ఏతర సామాజిక వర్గాలు అందరూ కలిసి. బీఆర్ఎస్ హైదరాబాద్ ఇండియా హైదరాబాద్ లో మెజారిటీ చూడండి, 70,000, 80,000, 60,000, 50,000. ఏంటండి ఆ మెజారిటీ? అంటే టీడీపీ ఓటు బ్యాంక్ ఉన్న చోట కాంగ్రెస్ ని ఈడ్చితున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ టీడీపీ అహంకార పూరితమైన వ్యాఖ్యలను ఖండించలేదు కాబట్టి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం ఆశించారంటే, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పేసి సర్వేలన్నీ చెప్పినాయి దాదాపు ముక్తకంఠంగా. అంటే రాజస్థాన్ 50-50 చెప్పాయి, కానీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ అని చెప్పాయి. తెలంగాణ కూడా కాంగ్రెస్ వస్తే ఇండియా కూటమిలో వెళ్ళిపోదామని తహతహలాడుతూ ఆసక్తికరంగా వేచి చూసి ఈ స్టెప్స్ అన్ని వేశారు. వాళ్ళు ఇండియా కూటమిలో చేరటానికి తహతహలాడారు. ఎప్పుడైతే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ పోయినాయో, అమ్మ మళ్ళీ మోడీ వచ్చేటట్టున్నారు అని చెప్పేసి మళ్ళీ వెనక్కి తగ్గేసి మాకు ఈ దీనికి సంబంధం లేదు అని అప్పుడు వెనక్కి తగ్గారు. మామూలుగా ముందు తెలంగాణ ఫలితాలు వస్తున్నప్పుడు గాంధీ భవన్ దగ్గరికి వెళ్ళి కేరింతలు కొట్టారు, మేమే గెలిపించుకున్నాం అన్నారు, మా వాళ్ళే జబ్బలు జరుపుకున్నారు. ఎప్పుడైతే 3 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది, కాంగ్రెస్ రావట్లేదని తెలిసిందో కళ్ళు బైర్లు కమ్మి ఇంకా మళ్ళీ మనం మోడీతో గొడవ పెట్టుకోలేమని చెప్పి కేవలం మోడీతో గొడవ పెట్టుకుందామని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్దామనే వ్యూహంతోనే వాళ్ళు ఇవన్నీ చెప్పారు. మేము కాంగ్రెస్ ని తెలంగాణలో గెలిపిస్తాం, ఆంధ్రలో గెలిపించుకుంటాం, పొత్తుకు వెళ్తామనే దిశగా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ గెలుపు విషయానికి వస్తే, నేనైతే నాకున్న పరిజ్ఞానం మేరకు ఈ విజయం రేవంత్ రెడ్డి గారిది 30% అయితే ఈ విజయం 70% బండి సంజయ్. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చింది బండి సంజయ్, వన్ అండ్ ఓన్లీ బండి సంజయ్, నోబడీ ఎల్స్. గత 3 సంవత్సరాలుగా ఆయన చెమటా రక్తం చిందించి ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజలలో వ్యతిరేకత తీసుకొచ్చారు. ఎప్పుడైతే బండి సంజయ్ని తొలగించారో ఆ వ్యతిరేకత, ప్రజా వ్యతిరేక ఓటర్లు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు, వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ కి వెళ్ళారు కదా. హౌ స్టూపిడ్ ఇస్ బీజేపీ? ఇంత మాత్రం క్యాల్కులేట్ ఎందుకు చేయలేకపోయింది? మేము బండి సంజయ్ని తొలగిస్తే ఆయన సృష్టించిన ప్రజా వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ కి వెళ్ళదు, లేదా బీజేపీకి రాదు, అది కాంగ్రెస్ కి వెళ్తుందని ఎందుకు సింపుల్ లాజిక్ ఎందుకు ఆలోచించలేరు? అంతమంది మేధావులు ఉన్నారు, చింతన బయటకు చేస్తూ ఉంటారు, నాకైతే అర్థం కాదు. ఇది దీంట్లో 70% క్రెడిట్ గోస్ టు బండి సంజయ్. బండి సంజయ్ గనక బీజేపీ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే హంగ్ వచ్చేది. ఐదర్ బీఆర్ఎస్ ఆర్ బీజేపీ ఆర్ చెరిసగము వాళ్ళు ప్రభుత్వాన్ని పంచుకునేవారు. కాంగ్రెస్ కి అవకాశమే ఉండేది కాదు. కేవలం 4 సీట్లు
బండి సంజయ్ ఉన్నట్టయితే 25 దాటేది బీజేపీ. సో వీళ్ళు మా విజయం అనుకుంటే కూడా అది కలిసి వచ్చిన అదృష్టం అని చెప్పి భావించాలి ఓకే కాంగ్రెస్ పార్టీ. చింతరాజశేఖర్ గారు ఒక్క విషయం అండి, ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఓకే, మీరు కమ్మ లేకపోతే చౌదరి అని దీన్ని సంబోధించారు, మరి వాళ్ళెవరో కూడా కాపు సామాజిక వర్గం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేనకి కానీ ఇక్కడ సపోర్ట్ చేయలేని పరిస్థితి. మరి రేపు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? ఇక్కడ మన కుకట్పల్లిలో 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు హరికృష్ణ గారి కూతురు సుహాసిని గారికి 70,000 ఓట్లు వచ్చాయండి. తెలుగుదేశం పార్టీ తరఫున ఆమె పోటీ చేస్తే 70,000 ఓట్లు వచ్చాయి. నేను గతంలో అంటే ఎన్నికల ఆమె పొత్తు ప్రకటించినప్పటి నుంచి చెప్తున్నాను, కూకట్పల్లిలో 70,000 ఇస్ డెడ్ లైన్. 70,000 ఒకటో ఓటు పడలేదంటే టీడీపీ ఓటు పడలేదు అంటే యాక్చువల్లీ టీడీపీ ఓటు పడాలి 70,000. అలాగే పవన్ కళ్యాణ్ ఓటు సామాజిక వర్గం ఓటు ఉంది అక్కడ, అలాగే బీజేపీ ఓటు ఉంది. 1,25,000 దాటాలి ఈజీగా. కానీ 39,000 డిపాజిట్ కూడా రాలేదు. డిపాజిట్ కూడా రాలేదంటే ఏ ఒక్క టీడీపీ ఓటరు అక్కడ జనసేనకు ఓటేసిన దాఖలాలు లేవు. అంటే టీడీపీ ఓటరు రేపొద్దున్న బీజేపీ భుజాల మీద అధికారంలోకి వెళ్ళాలి, వాళ్ళ అవసరం ఉంది, అహర్నిశలు వాళ్ళు మాకు ఊపిరి అంటే వెంటిలేటర్ మీద ఉన్న టీడీపీకి పవన్ కళ్యాణ్ ఆక్సిజన్ అయితే ఆ పవన్ కళ్యాణ్ ని ఎలా మెప్పించాలో అవకాశం, ఒక సీట్ అన్న గెలిపించి మనము రేపొద్దున రాబోయే రోజుల్లో మేము ఎలా ఉండబోతున్నాము అని చెప్పేసి వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని వాళ్ళు వదులుకున్నారు. అంటే రేపొద్దున రాబోయే రోజుల్లో వాళ్ళు పొత్తు పెట్టుకుంటే టీడీపీ వ్యవహార శైలి ఎలా ఉండబోతుందో కూకట్పల్లిలో చూపించారు. ఇది కాపు సామాజిక వర్గం, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం వాళ్ళు ఇది గ్రహించాలి. చాలా ముందు నుంచే వాళ్ళు వార్నింగ్లు ఇచ్చారు, కాపు సంఘాలు వాళ్ళు వార్నింగ్లు ఇచ్చారు, లెటర్ హెడ్ మీద ఇచ్చారు, అల్టిమేటం ఇచ్చారు. వాటి వేటిని తెలుగుదేశం వాళ్ళు బేఖాతరు చేస్తూ ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం డిపాజిట్ తెప్పించుకోలేకపోయారు. వాళ్ళు రేపొద్దున పొత్తులో ఉందాం అనుకుంటున్న అభ్యర్థులకి కనీసం డిపాజిట్ ఇప్పించుకోలేని పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తు ఎలా పెట్టుకుంటారో అక్కడ ఓటర్లకు తెలుసు. అందుకని ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, ముందర కాళ్ళకి బంధం వేస్తున్నారు. ఇది ఫలితాలు చూసినాక పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు, టీడీపీ వాళ్ళు ఏమన్నా ఒక మాట అన్నా సరే మీరు తల ఉంచుకోండి, మీరు ఎదురు సమాధానం చెప్పొద్దు, మీరు ఎదురు సమాధానం చెబితే వాళ్ళని వైసీపీ కోవట్టుగా భావిస్తాను అని చెప్తున్నారు. ఒక సవతి తల్లి తప్ప అంటే కార్యకర్తలు అంటే కన్న బిడ్డలా చూసుకోవాలి ఏ నాయకుడు సరే. ముఖ్యంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరినైతే వాళ్ళు సినిమా రాజకీయ జీవితం ప్రసాదించారో వాళ్ళ మనోభావాలు ఏంటి, వాళ్ళ కోరికలు ఏంటి, వాళ్ళ ఆశయాలు ఏంటి, ఇవేవి పట్టించుకోకుండా మీరు గనక వాళ్ళని విమర్శిస్తే మిమ్మల్ని వైసీపీ కోవట్టుగా చూస్తానంటే ఇది సవతి తల్లి తప్ప ఎవరు ఇలా మాట్లాడరు. సవతి తల్లి నేను ఇండైరెక్ట్ గా ఎందుకు చెప్తానంటే డైరెక్ట్ గానే చెప్తున్నాను. నేను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అయితే ఇలా ఎప్పుడు మాట్లాడాడు. అన్లెస్ జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు స్థాపించి దానికి పవన్ కళ్యాణ్ ని బినామీ అధ్యక్షుడిగా పెడితే తప్ప ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడరు. వాళ్ళ కార్యకర్తలని అడుగు అడుగున అరే ఇవాళ ఒక మీటింగ్ జరిగింది, నాదెళ్ల మనోహర్ చుట్టూ తెలుగుదేశం జెండాలే ఉన్నాయి కానీ ఒక్క జనసేన జెండా లేదండి. నాదెళ్ల మనోహర్ ఎప్పుడైనా సరే జనసేన కండువా వేసుకోవడం చూసారా మీరు? జనాల్లో నాదెళ్ల మనోహర్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే ఒక కార్యకర్త వెళ్ళి జనసేన కండువా ఆయన మెళ్ళ వేస్తే తీసి విసిరి కొట్టాడు నాదెళ్ల మనోహర్. ఇవన్నీ స్పష్టమైన సంకేతాలు. ఈ పార్టీ జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ కాదు. మీరు నాకు గంట టైం ఇస్తే మీకు డజన్ల కొద్ది నేను ఆధారాలు ఇస్తాను. వాస్తవాలు ఎందుకు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూస్తే ఖచ్చితంగా చెప్పొచ్చు. జనసేన పార్టీ రాజశేఖర్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది, ఇప్పుడు అది మన పాయింట్ కాదు. సంజయ్ రెడ్డి గారు ఓకే, దీని ఎఫెక్ట్ రేపు ఎలా ఉండబోతున్నది అన్న దాని మీద చర్చ జరుగుతున్నది. సో ఇక్కడ వరకు కూడా మీరు సేఫ్గానే ఉన్నారు, రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. సరే ఏం జరుగుతున్నది అన్నది మనం తర్వాత చర్చించుకుందాం. సో దీని ఎఫెక్ట్ ఎవరికి ఉండే అవకాశం ఉంటుంది? సార్ ఒకటి నేనేం చెప్తున్నా అంటే జరగబోయే దాని గురించి మనం చర్చించుకోవడం అనవసరం అనేది ఒకటి. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే డెఫినెట్గా 2028లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఈ ఎఫెక్ట్ అనేది డెఫినెట్, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచే అక్కడ లాస్ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఫిల్ఫిల్ చేస్తారు. ఎందుకంటే బీజేపీ పార్టీ మీద వాళ్ళకి ఎవరికి కూడా తెలంగాణ జగన్ గారి మీద కానీ ఇక్కడ బీజేపీ మ్యాన్ మీద నమ్మకం లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ వాళ్ళు 10 సంవత్సరాలు
వాళ్ళు వాళ్ళు 10 ఓకేలేండి, ఆవిడ ఫ్లోలో అన్నారు 29. వాళ్ళు 10 సంవత్సరాలు, వీరు 10 సంవత్సరాలు ఉన్నారు. మేము తెలంగాణ ఇచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా తల్లిని చంపిరి పిల్లల్ని తీసుకొచ్చిండ్రు అన్నాం. అంత పెద్ద మాట ఒక పార్లమెంట్ సాక్షిగా మోడీగా మాట్లాడినప్పుడు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు గంట ఎంతసేపటికి కులంతోని అహంకారంతో అవి కాదండి. ప్రజలకు కులాలతో వచ్చింది ఏముంది చెప్పండి. ఇప్పుడు కులం గురించి పక్కన పెట్టండి, డెవలప్మెంట్ గురించి చూడండి. ఆయన చేసిండు, ఈయన చేసిండు కాదు. గతం గురించి ఒకటే ఏమి వెళ్తుంది, మట్టి వెళ్తుంది. నేను అనేది ఏంటంటే మనం రేపు జరగబోయే దాని గురించి మాట్లాడి ఈ కులాంకారం ఉన్నన్ని రోజులు ఇట్లనే ఉంటుంది సార్. నేనైతే పర్సనల్గా చెప్పగలుగుతున్నాను. ఇదేదో గతం గురించి మాట్లాడడం కాదు. నేను అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇంత గడుచున్న నాయకులు ఇంత టీవీ మీద కూర్చొని చించుకుంటారు కదా. ప్రత్యేక హోదా ఈ నాయకులు ఎందుకు తెచ్చుకోరు? బీజేపీ వాళ్ళని ఎందుకు అడగారు? పవన్ కళ్యాణ్ ఎందుకు అడగారు? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఎందుకు అడగారు? ఇంత అదిగా మీరు ప్రత్యేక హోదా తెచ్చుకుంటే మీకు కూడా కొంచెం అది ఉంటుంది కదా. మేము వైఎస్ఆర్ పార్టీ మీద బాధ్యత లేదండి ప్రత్యేక హోదా తెచ్చుకోవడానికి. మరి ఇప్పుడు బీజేపీ పార్టీకి లేదా అండి? ఈ తెలంగాణలో వచ్చేసి మేము ఇది చేస్తున్నాం, ఆడ జార్ఖండ్లో కలిసినాం, ఈడ గెలిచినాం, అది కాదు, గెలుపు గురించి కాదు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ సింగిల్ డిజిట్ అని మేము ఎప్పుడో చెప్పినాము, ఇప్పుడు చెప్తున్నాము. ఇంకొకటి వాళ్ళు 100 సంవత్సరాలైనా కూడా తలకాయ కింద కార్మిక చేసిన బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారం రాదు. వీళ్ళు స్వయంకృత అపరాధము ఒకటైతే ఇంతో అంత ఈ మధ్య కాలంలో గ్రాఫ్ పెరిగిందండి. 6 months బ్యాక్, అంతకుముందు ఇంత లేదు బీజేపీ పార్టీ. అది పాపం బండి సంజయ్ గారు సరే ఏ మాట కామాట చెప్పుకున్నా కూడా ఎండగడుతూ వచ్చిండ్రు. ఆయన ఏం చేశారు, గొంతు పిసికేసిండ్రు. ఆయన పిసికేసి ఇలా స్వయంకృత అపరాధం వాళ్ళు చేసుకున్నారు. నేను అనేది ఏంది సార్ అంటే ఇలా కాంగ్రెస్ పట్టు సంతోషంగా తెలంగాణ ప్రజల కోసము ప్రమాణ స్వీకారం చేయబోతుంది. పబ్లిక్గా మాట్లాడవలసిన అవసరం ఏంటి? మీరే చెప్తున్నారు కదా, అది వద్దు అని. ఇప్పుడు వాళ్ళ అంతర్గత విషయము ఇప్పుడు రెడ్డి అంటాం, మనోడే అని ఇప్పుడు మీరే అంటారు. రెడ్డి సామాజిక వర్గం ఆశించడంలో తప్పులేదు వర్మ గారు, మీరు ఆశించండి. ఆ సార్ చెప్పిన దాంట్లో కూడా నేను తప్పు అనట్లేదు. కానీ కాంట్రవర్సీ తీసుకురాకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్కి లేదు అని చెప్పి సార్ కూడా చెప్పారు బీజేపీ పార్టీ నుంచి. ఎందుకు తీసుకొచ్చినామంటే ఆయన సామాజిక వర్గానికి న్యాయం చేస్తారు, ఆయనను చూసి ఓట్లు పడతాయి. అంటే ఇదేదో 1947 లేకపోతే అది కాదు, ఇది 2023. ఇది ఇవాళ సినిమాల హీరోలకు ఓట్లు పడతాయి అనేది మీరు గతంలో చిరంజీవి గారి పాటప్పుడు కూడా చూసిండ్రు. 2 దగ్గర నిలబడితే పవన్ కళ్యాణ్ గారు 2 దగ్గర నిలబడితే 2 దగ్గర ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమా దాంట్లో లీడ్లో ఉంటారు. ఆయన సినిమాకు కొన్ని 500 పెట్టి బ్లాక్లో టికెట్లు కొంటారు. పొలిటికల్ వేరు, సినిమా వేరు సార్. సినిమా 2 గంటలు చూస్తారు. ఇది పొలిటికల్ నడిపే మామూలు విషయం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సీఎంగా అవుతున్నట్టు ఉటీనే డైరెక్ట్గా వచ్చింది సార్. ఆయన ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎన్ని విషయాలల్లా, ఎంత 17 రోజులు ఆయన చెర్లపల్లి జైలు వేస్తే దోమలు గుట్టి, అది ఆయన సొంత చిన్నదాన్ని. అసలు ఈ కేసు దేని మీదకి వస్తుందని చెప్పడానికి కూడా కేసీఆర్కి లేని, అసలు కేసీఆర్ దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఆ రకంగా కూడా నానా రకాల ఇబ్బంది కట్టుకొని ఎంత దౌర్భాగ్య స్థితి ఇలా కేసీఆర్ గారు చేసింది. కేసీఆర్ ప్రభుత్వము సొంతం బిడ్డ పెళ్ళింటో కూడా ఒక్కగానొక్క కూతురు అంటే ఎవరికైనా బాధేస్తుంది వర్మ గారు. ఆ విషయంలో ఎంత అది చేసిండ్రంటే అది కూడా ఓర్చుకొని తెలంగాణ ప్రజల కోసం ఆయన అది చేసి ఇవాళ ఎంత ఆయన నిన్న మన మీటింగ్స్ పెట్టినప్పుడు ఒక్కొక్కరు హెలికాప్టర్ 7-8 మీటింగ్లు పెట్టిరంటే ఒక టీవీ ముందర కూర్చొని 1 గంట 2 గంటలు మాట్లాడాలంటేనే మనం కలిసిపోతాం, తిండి లేకుండా. అది ఇవాళ ఆయన బాధ అనేది తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ గారికి మాట ఇచ్చిరు, ఒక కమిట్మెంట్గా నేను తెలంగాణ తీసుకొస్తా, వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తి, ఆయనకు అన్ని తెలుసు. ఆయనతో పాటు మా అన్నలు కూడా సహకరిస్తారు. అది అయిపోయింది. దాని గురించి మన మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారండి? ఆల్మోస్ట్ ఇప్పుడు రేపు 5 members అయితే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పుడు సీతక్క కానివ్వండి, బట్టి గారు కానివ్వండి, పొంగులేటి గారు కానివ్వండి, కోమటిరెడ్డి గారు కానీ, ఉత్తమన్న కానివ్వండి, వీళ్ళు ఒక 5-6 members ఉంటారు. అంటే అది ఇంకా మన క్లారిటీగా మీకు ఇప్పుడు వచ్చి ఉండొచ్చు. అది డెఫినెట్గా వాళ్ళతో పాటు చేస్తారు. డిప్యూటీ సీఎం గారు కానీ ఇక ఆ శాఖలు ఏందనేది కూడా మీకు రిలీజ్ చేస్తారు కదా. ఎందుకంటే నిన్న నుంచి బ్యాలెన్స్డ్ అటు ఇటు అవుతున్నాయి కాబట్టి తప్పకుండా వాళ్ళతో పాటు 5 members అయితే తప్పకుండా చేస్తారు. 5 చేస్తారో 8 చేస్తారో కూడా తెలీదు, చేస్తారు. మొత్తం మీద అందరం కలిసి పనిచేసుకోండి. మీకు ఒకటే చెప్పారు రేవంత్ రెడ్డి గారు, మీరు మంత్రి పదవి లేకుండా కూడా మీరు డైరెక్ట్ సీఎం ఎట్లా చేస్తామంటే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తామన్నారు. అంటే అది మీకు మనకు ప్రిపరేషన్ ఇచ్చే కదండి. అన్ని శాఖలు నేనే పెట్టుకుంటే, నేనే చేస్తే, నేనే మంత్రి, నేనే రాదని చెప్పిండా? చెప్పలేదు కదా. గింత మాత్రం వీళ్ళకు నాలెడ్జ్ లేకపోతే ఎట్లా చెప్పండి సార్. మీ ఇప్పుడు ఆల్రెడీ శ్రీధర్ బాబు గతంలో కోమటిరెడ్డి గారు మంత్రి పదవి చేశారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేశారు, బట్టి అన్నే చేశారు. వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ ఏ శాఖ వాళ్ళకు ఆ శాఖ వాళ్ళకి అప్పచెప్తారు. ప్రజలకు ఎవరు న్యాయం చేయగలరు చేస్తారు. అది డిస్కషన్
చేయడం జరుగుతుంది. చేయలేమంటే కొత్త ఇలా మేనిఫెస్టోలో మీరు అంటున్నారు ఇది నెరవేరుస్తారా అంటే నెరవేరుస్తారు కాబట్టి పెట్టాము. కాంగ్రెస్ పార్టీ పూర్తి విశ్వాసం ప్రజలకు ఉంది. నాయకులకు లేకుండా వచ్చి కానీ బీజేపీ నాయకులకో లేకపోతే బీఆర్ఎస్ నాయకులకు లేదు, కానీ డెఫినెట్ గా